హాయ్ అందరికి నమస్కారం. నేను అరుణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణాస్ కిచెన్. ఈ రోజు మన వీడియోలో ఆరోగ్యకరమైన రుచికరమైన చపాతీ రెసిపీ చేసి చూపిస్తాను. బీట్రూట్ పన్నీర్ పాలకూరతో చపాతీ మన ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా సింపుల్ గా మీతో షేర్ చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ రెసిపీ చూడండి. ఈ చపాతీ రుచికరంగా ఉండడమే కాకుండా చాలా ఆరోగ్యకరమైందండి. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ లోకి చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. అదే విధంగా పిల్లల టిఫిన్ బాక్స్ లో కూడా క్విక్ గా చేసుకునే రెసిపీ అని చెప్పొచ్చు. పిల్లలు కూరగాయలు తినని వారికి ఇలా చేసి పెడితే చాలా ఇంట్రెస్ట్ గా తింటారు వాళ్ళు. బీట్రూట్ వల్ల చపాతీకి మంచి కలర్ వస్తుంది. దీని వల్ల పిల్లలు అట్రాక్ట్ అవుతారు తినడానికి. నేను ఒక పెద్ద బీట్రూట్ తీసుకున్నా. అలానే కొంచెం పాలకూర, ఫ్రెష్ పాలకూర, 20 గ్రాములు పన్నీర్ తీసుకున్నాను. మీరు బీట్రూట్ స్కిప్ చేసి మొత్తం పాలకూర తీసుకోవచ్చు, అలానే క్యారెట్ కూడా తీసుకోవచ్చు అన్నమాట. వేరే గ్రీన్ వెజిటేబుల్ ఏదైనా ఆకుకూరలు తీసుకొని ఇలా సేమ్ ప్రాసెస్ చేసుకోవచ్చు అండి. ఒక మిక్సీ జార్ లో బీట్రూట్, పాలకూర తీసుకున్నాను. అలానే ఒక పచ్చిమిర్చి చేస్తున్నా, ఒక చిన్న అల్లం ముక్క. ఇలా అల్లం ముక్క వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అనిపిస్తుంది తినేటప్పుడు. ఇలా గ్రైండ్ చేసుకొని స్మూత్ పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇందులో పన్నీర్ యాడ్ చేస్తున్నాను. పన్నీర్ అనేది చాలా సాఫ్ట్ గా ఉంటది కాబట్టి ఎక్కువ టైం పట్టదని చెప్పి ముందు బీట్రూట్, పాలకూర గ్రైండ్ చేసుకొని దాని తర్వాత పన్నీర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకున్నా. ఇలా స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకొని నేను 1.5 కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. ఇది ఇంట్లో పట్టించిన గోధుమలతో చేసిన పిండి అన్నమాట. చాలా బాగుంటది గోధుమతో చేసుకునే రోటీస్ అన్ని. నేను ఈ పిండిలోనే పేస్ట్ మొత్తం వేస్తున్నాను. చాలా మంది ఇలా వడగట్టుకొని వాటర్ వేసుకుంటారు. ఇలా మొత్తం వేసుకుంటేనే అసలు మనకి అన్ని పోషకాలు అందుతాయి. ఇలా ముందుగానే వాటర్ అనేది యాడ్ చేయకుండా నేను ఒక స్పూన్ సాల్ట్ వేసానండి. మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. ఈ మిశ్రమం మొత్తం తడిగా ఉంటది కదా, ఇలా చపాతీ పిండిలో మొత్తం కలుపుకొని కావలసినంత వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోవాలి. దీన్ని 10 మినిట్స్ పక్కన పెట్టేద్దాము. ఇలా 10 మినిట్స్ పక్కన పెట్టడం వల్ల ఇది మొత్తం బాగా సాఫ్ట్ గా సెట్ అవుతుంది. చూసారు కదా, బాగా సాఫ్ట్ గా అయిపోయింది చపాతీ ముద్ద. ఇప్పుడు కొంచెం కొంచెం బాల్ లెక్క చేసుకొని చపాతీ లాగా ఒత్తుకొని కాల్చుకోవాలన్నమాట. కొంచెం పొడి పిండి తీసుకొని నేను ప్లాట్ఫామ్ పైనే చేస్తున్నాను. చూసారు కదండి, చాలా సింపుల్ రెసిపీ, ఎన్నో పోషకాలు ఉన్నది. ఇలా సింపుల్ చపాతీలు చేసుకుంటే కలర్ కలర్ గా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇలా మొత్తం చపాతీలు చేసుకుంటున్నా నేను. మీకు ఒకవేళ రౌండ్ గా కావాలి అనుకుంటే మీరు ఇంట్లో ఏదైనా బాక్సెస్ ఉంటాయి కదా, దాంతో షేప్స్ అలా కట్ చేసుకోండి. నాకు కొంచెం ప్రాక్టీస్ అని చెప్పి నేను చేసుకుంటున్నాను. నేను కొంచెం పెద్ద సైజ్ చేస్తున్నాను అనమాట. చూసారు కదా, నార్మల్ చపాతీ లానే ఒత్తుకున్నాను నేను. ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ప్యాన్ హీట్ అయిన తర్వాత చపాతీ వేసుకొని కాల్చుకుంటున్నాను. దీన్ని రెండు వైపులా తిప్పుకుంటూ కొంచెం కాల్చుకోవాలి. మీరు నెయ్యి లేకపోతే ఆయిల్ వేసుకొని కాల్చుకోండి. నెయ్యి వేసుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది అనమాట. పిల్లలకి చాలా మంచిది నెయ్యి. కొంచెం ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకొని కాల్చుకుంటున్నా రెండు వైపులా. చూసారు కదండి ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తుందో. అంతే, చాలా టేస్ట్ కూడా ఉంటది. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. దీన్ని లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ లో దేంట్లోకైనా చాలా షార్ట్ టైం చేసుకునే రెసిపీ. రెండు వైపులా కాల్చుకుంటూ తీసుకోవాలన్నమాట. మిగతా చపాతీలన్నీ కూడా ఇలానే కాల్చుకోవాలి. ఇవన్నీ కాల్చుకున్నా నేను. చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో, రౌండ్ గా కలర్ఫుల్ గా. ఇలానే అన్ని రోటీలు చేసుకున్నా నేను. ఇలా చేసుకొని మీరు పెరుగుతో గానీ మీగడతో గానీ చక్కగా తినేయచ్చు. ఏదైనా వెజిటేబుల్స్ కర్రీస్ ఉన్నా కూడా బాగుంటది. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అండి షార్ట్ టైమ్ లో. దీన్ని బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ లో కూడా చాలా క్విక్ గా చేసుకోవచ్చు. అలానే పిల్లల టిఫిన్ బాక్స్ లో కూడా ఇది చాలా క్విక్ రెసిపీ అని చెప్పొచ్చు అనమాట. చాలా హెల్దీ అండి. నేను ఇలా టిఫిన్ బాక్స్ లో పెట్టేస్తున్న పిల్లలకి. నేను ఎప్పుడు ప్లెయిన్ చపాతీ కంటే ఎక్కువ ఇలా కొంచెం కలర్ఫుల్ చపాతీలే చేసి పెడుతూ ఉంటాను పిల్లలకి. బీట్రూట్, క్యారెట్, పాలకూర, పన్నీర్ అలా ఇలా కర్డ్ పెట్టేస్తున్నాను. చూసారు కదా, నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.